ప్రమాదకర వాగును దాటేందుకు గిరిజన బాలింతను భుజాలపై మోసుకెళ్లిన దయనీయ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం పింజరికొండ గ్రామానికి వాగు దాటేందుకు వంతెన లేక అక్కడ గిరిజనులు దశాబ్దాలుగా తీవ్ర కష్టాలు పడుతున్నారు. దాదాపు 30 ఇళ్లు, 160 మంది జనాభా పెద్దేరు వాగుకి అవతల నివాసం ఉంటున్నారు. అక్కడ నిర్మించిన పవర్ ప్రాజెక్టు గట్టుపై నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడిచి వెళ్లడమే ఏకైక మార్గం. ఇటీవల ఏలేశ్వరం ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చి ఇంటికి తీసుకువెళ్తున్న మేరీ జ్యోతి అనే బాలింతను కుటుంబ సభ్యులు భుజంపై మోస్తూ వాగు దాటించారు. ఈ ఘటన వైరల్ కావడంతో ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్థానిక ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లడంతో తక్షణమే 70 లక్షల రూపాయల నిధులతో రోప్ వే బ్రిడ్జి మంజూరు చేశారు. వర్షాలు తగ్గక రోప్ వే పనులు ప్రారంభిస్తామని, వాగులపై వంతెనలు అవసరమైన అన్ని గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడ్డతీగల మండలంలో ఈ మధ్య కాలంలో బాలింతని వాగు దాటించడం మీరందరూ చూశారు. అది చూసిన తర్వాత మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే చాలా గిరిజన గ్రామాల్లో గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక రోడ్డు గాని, ఒక బ్రిడ్జ్ గాని ఏది శాంక్షన్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మీకు తెలుసు. అది చూసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి అడిగి, సార్ అక్కడ ఖచ్చితంగా ఒక బ్రిడ్జ్ వేయాలి, ఒక రోప్ బ్రిడ్జ్ అయినా వేయాలి అని అంటే సీఎం గారు వెంటనే ఎస్ అనడంతో 70 లక్షలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దానికి ఎందుకంటే మొన్న వర్షాలకు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చాలా వరకు రోడ్లు గాని, కొన్ని బ్రిడ్జిలు కూడా కొట్టుకెళ్లిపోయాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఒకటికొకటిగా మేము ఖచ్చితంగా అన్ని చేసి పెడతాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి పెట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము చాలా గిరిజన ప్రాంతాల్లో ఉన్న రోడ్లు గాని, అలాగే బ్రిడ్జిలు గాని, కాజ్వేలు గాని అన్ని కూడా నిర్మించి గర్భిణీలకు గాని, బాలింతలకు గాని వీళ్ళందరికీ కూడా ఈ వాగు కష్టాలు, నీటి కష్టాలు తప్పించాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మీ అందరికీ సహకారం కోరుకుంటున్నాం. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. ఖచ్చితంగా స్పందించి అక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తాం.